వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెనో. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఒక వ్యక్తి కనబడుతున్నారు. అతని పేరు కొర్నేలి. అతనిది ఇటలీ పటాలమనబడిన పటాలములో అతడు ఒక శతాధిపతి. అతడు ఒక అన్యుడు. అతని దగ్గరకు దేవుని దూత దిగి వచ్చింది. అతనితో మాట్లాడుతాను. అతడు ఆ దూతను చూడగానే భయపడి ప్రభువా ఏమని అడిగాడు. అందుకు ఆ దూత మాట్లాడుతుంది, కొర్నేలి, నీ ప్రార్థన నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి అని చెప్పింది. నిజమే, ఈ భూలోకంలో భక్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ఆశ, నా ప్రార్థన దేవుడు ఆలకించాలి, నా ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలి. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు ఎవరు అని అడిగితే ప్రార్థన ఆలకించేవాడు. ఆయన మన మొర వినే దేవుడు. ప్రభు చెప్పారు, అడుగుడి మీకివ్వబడును అని ప్రభు చెప్పారు. ఎవరు అడుగుతారో, ఎవరు ప్రార్థిస్తారో అందరి ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, దేవుడు పక్షపాతి కాడు అని వాక్యంలో రాయబడి ఉంది. ఎవరు ప్రార్థించినా ఆ ప్రార్థన చేసిన వారి యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. అయితే ఈ రోజుల్లో మరి కొంతమంది ప్రార్థన దేవుని దగ్గరికి చేరడం లేదు, ప్రార్థనకు జవాబు రావడం లేదు. కారణం ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో ఈ కొర్నేలి ఏం చేశాడో, ఇతని ప్రార్థన దేవుడు ఆలకించడానికి ఇతనుకున్న లక్షణాలు ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. చూడండి, మొదటి వచనాన్ని చదువుదాం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెనో. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ కొర్నేలికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటి అని అడిగితే, ఇతడు భక్తిపరుడు. దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన ఆలకించాలి అంటే అతడు భక్తుడై ఉండాలి, భక్తి చేసేవాడై ఉండాలి. వాక్య భాగంలో రాయబడి ఉంది, అతడు ఒక్కడే భక్తిపరుడు కాదు, అతని ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండెను అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరైతే దేవుని యందు భయముతో కూడిన భక్తిని చేస్తారో, భయభక్తులు కలిగి ఉంటారో, భయభక్తులు కలిగిన వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. భయం లేకుండా, భక్తి లేకుండా, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు నేను వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాను, దేవునికి మొక్కుతాను, దేవుడు నా ప్రార్థన అంగీకరించాలని నువ్వు ఆశపడితే దేవుడు నీ ప్రార్థన ఆలకించడం. ఆయన నీ ప్రార్థన ఆలకించాలి అని అడిగితే భయముతో కూడిన భక్తిని నువ్వు చేయాలి. ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారి ప్రార్థనలకు జవాబు వస్తుంది. అందుకే కొర్నేలి గారి మనుషులు పేతురు గారితో చెప్తారు, అయ్యా అతడు దేవునికి భయపడువాడండి అని అంటారు. నిజమే, భయభక్తులు కలిగిన వాడు, దేవునికి భయపడేవాడు గనుకనే దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఒక దొంగ యేసు ప్రభుని దూషించాడు, తృణీకరించాడు. అప్పుడు రెండవ దొంగ మాట్లాడుతూ అంటాడు, నీవు దేవునికి భయపడవా?
రెండవ దొంగకున్న లక్షణం ఏంటంటే దేవునికి భయపడేవాడు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడు. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు అతని ప్రార్థన ఆలకించారు. యేసు, నీవు నీ రాజ్యముతో పాటు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడగగానే యేసు ప్రభు చెప్పారు, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావునని చెప్పారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలని ఆశపడుతున్నావు. అయితే నీకు ఉండవలసిన మొదటి లక్షణం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇతనుకున్న రెండో లక్షణం చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే, సమస్యలు వచ్చినప్పుడే ప్రార్థన, శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన, బాధ కలిగినప్పుడే ప్రార్థన, అవసరం వచ్చినప్పుడే ప్రార్థన. వీరు అవసరాల కొరకు దేవుణ్ణి ఉపయోగించుకుంటూ ఉంటారు. మనం అలా ఉండకూడదు, ప్రతి దినము ప్రార్థన చేసేవారికి ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, అపోస్తులైన పౌలు గారు అంటారు, ఎడతెగక ప్రార్థన చేయుడి అని అన్నారు. మీరు ప్రార్థనలో స్థిరపడండి అని అంటారు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని అన్నారు. యేసు ప్రభు వారు కూడా చెప్పారు, విసుగక ప్రార్థన చేయండి అని అన్నారు. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని అన్నారు. యాకోబు రాసిన పత్రికలు ఉంటుంది, ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి అని రాయబడి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎడతెగక ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎవరైతే అలా ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మరొక విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఈ కొర్నేలి గారికి ఉన్న 3వ లక్షణం ఏమిటి అని అడిగితే, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంది, అందుకు వారు నీతిమంతుడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతనుకున్న 3వ లక్షణం ఏమిటి అని అడిగితే, ఇతడు నీతిమంతుడు, ఇతడు నీతిని అనుసరించిన వాడు. అతడు అన్యుడు కావచ్చు కానీ నీతిని నెరవేర్చేవాడు, తప్పిదము లేనటువంటి వాడు, లోపము లేనటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అని అంటే నీతిమంతులుగా ఉండాలి, నిందారహితులుగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విన నేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీ పాపములు మీకును దేవునికి అడ్డుగోడగా వచ్చాయి, అందుకే మీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరడం లేదు. నిజమే, మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం మన పాపమే. మన పాపములను మనం ఒప్పుకుంటే, పాపమును విడిచిపెడితే, పరిశుద్ధపరచబడితే, నీతిమంతులుగా జీవిస్తే నీతిమంతుల ప్రార్థన దేవుని దగ్గరికి చేరతాడు. నీతిమంతులు మొర్రపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడు. నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు కానీ వాటన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపించునని వాక్యం చెప్తుంది. ఎందుకనగా వారు మొర్ర పెట్టినప్పుడు వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు, వారి ఆపదల్లో నుండి విడిపిస్తాడు. కొర్నేలికి ఉన్న 3వ గుణలక్షణం, అతడు నీతిమంతుడు. 4వ మాట అక్కడే 22వ వచనంలో కింద రాయబడి ఉంది, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆస్తి ఎంతైనా ఉండొచ్చు, చదువు ఎంతైనా చదివి ఉండొచ్చు, జ్ఞానం ఎంతైనా ఉండొచ్చు, కానీ ఈ రోజునాడు కొందరి జీవితాలకు మంచి పేరు లేదు. డబ్బు ఉంది కానీ మంచి పేరు లేదు, పదవి ఉంది కానీ పేరు లేదు, చదువు ఉంది కానీ పేరు లేదు, జ్ఞానం ఉంది కానీ పేరు లేదు. ఎందుకనగా మంచి పేరును మనం సంపాదించాలి. ఈ లోకము మనకి శాశ్వతం కాదు, ఈ లోకము మనకు స్థిరమైంది కాదు. ఈ లోకములో బ్రతికిన కొద్ది కాలమైనా మంచి అని మనం అనిపించుకోవాలి. ఒక వ్యక్తి మంచి అని ఎప్పుడు అనిపించుకుంటాడు? ప్రజల దృష్టికి మంచి పనులు చేసినప్పుడే. ఎప్పుడైతే ప్రజల దృష్టిలోనే మంచి పనులు చేస్తాడో, సమస్తము ఎరిగిన దేవుడు దేవుని దృష్టిలో కూడా మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇతనుకున్న 4వ గుణలక్షణం ఏమిటి అని అడిగితే మంచి పేరు కలిగిన వాడు. 5వ మాట కింద రాయబడి చూడండి, 33వ వచనం, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 33వ వచనంలో రాయబడి ఉంది, వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇతనుకున్న 5వ లక్షణం దేవుని మాట వినేవాడు. ఒకని ప్రార్థన దేవుడు ఆలకించాలి అని అంటే అతడు దేవుని మాటను వినాలి. దేవుని దూత ఇతని దగ్గరకు వచ్చింది, ఇదిగో కొర్నేలి, నీ ప్రార్థన వినబడింది. సముద్రపు ధరను ఉన్నటువంటి చర్మకారుడైన సీమోను గారింటి దగ్గర పేతురు గారు ఉన్నారు, పిలిపించుకో అని చెప్పగానే వెంటనే మాటకు లోబడ్డాడు. తన యొక్క పనివారిలో భక్తి పరులైనటువంటి 2 వ్యక్తులను ఆ సీమోను గారింటికి పంపించాడు. అయ్యా, పేతురయ్య గారిని త్వరగా తీసుకురండి అని అన్నాడు. పేతురయ్య గారు వచ్చే సమయానికి తన బంధువులను, స్నేహితులను పిలిచి ఇంటి నిండా కూర్చోబెట్టాడు. ఇప్పుడు పేతురు గారు రాగానే చెప్తున్నాడు, అయ్యా, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకేం ఆజ్ఞాపించాడో, నీ ఏం మాట్లాడమన్నారో నీవు బోధిస్తే వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుని మాటను వినేవాడు. ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని మాటను వింటారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నేను నీ మాట వినను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నేను ప్రార్థన చేసినప్పుడు విను ప్రభు అంటే దేవుడు ఆలకించడు. అందుకే ప్రభు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24-25 వచనాలు చదివితే ఆయన అంటారు, నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపాను, నేను పిలిచాను, నా దగ్గరికి రమ్మన్నాను, మీరు వినలేదు. అయితే మీకు కష్టం వచ్చినప్పుడు మీరు నా దగ్గరకు వస్తారు కదా, మీరు మొర్ర పెడతారు కదా. 28వ వచనంలో ఆయన అంటారు, మీరు మొర్ర పెడితే నేను నవ్వుతాను అని అన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటను మనం వినగలిగితే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఈ శ్రేష్టమైన సమయంలో కొర్నేలి ప్రార్థన దేవుడు విన్నట్లుగా మనం కూడా కొర్నేలి వలె భక్తి పరులుగా జీవిద్దాం. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉందాం, నీతిమంతులుగా జీవిద్దాం, మంచి సాక్ష్యం కలిగి జీవిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాట వినేవారిగా బ్రతుకుదాం. దేవుడు కొర్నేలి ప్రార్థనే కాదు, ఈ దినమందు నీ ప్రార్థన కూడా ప్రభు ఆలకిస్తాడు. అలా ఆలకించినట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి, సమస్త బలహీనతల నుంచి విడిపించండి. ఈ దినమంతయు నీ బిడ్డల పనులలో, ప్రయాణాలలో మీరే తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను. కృపా క్షేమము అనుగ్రహించబడునుగాక ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ప్రత్యేకమైనటువంటి రీతిలో నీ బిడ్డల జీవితాల్లో ఉన్నతమైన నీ కార్యములను మీరు జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. కలవరమెందుకు కలత చెంద